నువ్వేం చేస్తావు నాకు తెలియదు, మళ్ళా చెప్తున్నా. ఇంకొకసారి మాత్రం నేను ఇందలుచుకోలేదు. నేను ఇంక మిమ్మల్ని చాలా గట్టిగా ఉంటా. దెన్ వాట్ అబౌట్ అనిమల్ హస్బెండరీ? సార్ 28 crores బిల్స్ ప్రజెంట్ చేస్తున్నాం సార్. ఎప్పుడయ్యా? సార్ ఒక 2 days లో ప్రజెంట్ చేస్తున్నాం సార్. ఇంతవరకు ఎందుకు చేయలేదు? 15 రేపు వస్తా ఉంది. రేపు నుంచి హాలిడే పోతున్నాను. సంక్రాంతి పోవా? మరి ఎప్పుడు చేస్తావు? 13% చేసావు. బీ క్లియర్. ఎవ్రీబడి హ్యాస్ టు టేక్ ఇట్ సీరియస్లీ. మీ వల్ల ఏడా డిపార్ట్మెంట్స్ వల్ల కాకపోతే నేను ఐఎమ్ వెరీ క్లియర్. 1 or 2ని పోస్టింగ్ ఇవ్వకుండా వరకు పెట్టేస్తా. ఆ స్టేజ్కి వస్తా నేను. అది చెప్తే తప్ప మీకు అర్థం కావడం లేదు. మొక్కుబడిగా నేను రివ్యూలు చేయడం లేదు ఇక్కడ. మిమ్మల్ని మోటివేట్ చేయాలనుకుంటున్నాను. మోటివేట్ చేసిన తర్వాత వినకపోతే గట్టిగా కూడా చెప్పాల్సి వస్తుంది. మెసేజ్ షుడ్ బి స్ట్రాంగ్. ఇంకా నేను వారానికి ఒకసారి మీటింగ్ పెట్టాల్సి వస్తుంది. ఇంకా మీరు అది గుర్తుపెట్టుకోవాలి. మరి చేస్తా కూర్చుంటే వారానికి ఒకసారి కూర్చొని పెట్టి చెప్పి దెన్ నెక్స్ట్ లెవెల్ పబ్లిక్లో పోతా ఉంటే మీకు అక్కడి నుంచి ప్రెజర్ వస్తుంది. నా ప్రెజర్ చాలకపోతుంది. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఆల్ మినిస్టర్స్ హ్యాస్ టు లెర్న్. కొత్తగా వచ్చిన మినిస్టర్స్ కూర్చొని ఏం చేయాలని ఆలోచించండి. మీరు కానీ మీ సెక్రటరీస్ కానీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కానీ. యు ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు ల్యాప్స్ ది ఫండ్స్. ట్రైబల్ వెల్ఫేర్లో కూడా 185 crores మీరు ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టారు. 118 కోట్లు వచ్చింది. చెప్పండి సార్. నెక్స్ట్ వచ్చేసి మనకు మదర్ శాంక్షన్ 75% రాకుండా బట్ 50% మినిమం వచ్చినవి సార్. 2 quarters వచ్చినాయి. 3rd quarter రానివి ఇన్ని స్కీమ్స్ ఉన్నాయి సార్ డిపార్ట్మెంట్ వారీగా. దిస్ ఇస్ దేర్ సార్. ఇది మొత్తం కలిసి అది ఖర్చు పెడితే ఇది ఇస్తారు. అంతవరకు ఎక్స్పెండిచర్ 75% మినిమం చేయాలి సార్. మనకు ఉన్న మదర్ శాంక్షన్ లో చేస్తే నెక్స్ట్ మదర్ శాంక్షన్ వాళ్ళు ఇస్తారు సార్. ఇప్పుడు దీనికి ఏమంటారు మీరు? హెల్త్ 28% చూపిస్తున్నారు. సార్ యాక్చువల్గా ఆల్రెడీ ఒక 124 crores బిల్స్ ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఫినాన్స్ లో ఉంది సార్. ఇంకా 186 crore బిల్స్ కూడా అప్లోడ్. యూ గో అండ్ సిట్ విత్ దెమ్. ఇఫ్ దే ఆర్ నాట్ లిజనింగ్ యూ కమ్ బ్యాక్ టు మీ. బట్ నో ఎక్స్క్యూజ్. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. ఎయిదర్ మీ ఆఫీసులో మీరు హ్యాపీగా ఉండాలంటే అన్ని పని చేసి ఉంటారు. లేదంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పోయి కూర్చోండి, లేకపోతే మా ఆఫీస్కి వచ్చి కూర్చోండి. నేను ఐ విల్ సార్ట్ ఇట్ అవుట్. అంతేగాని మీరు ఎన్ని ఎక్స్క్యూజ్ చెప్తే మాత్రం ప్రోయాక్టివ్, నాట్ రియాక్టివ్. బీ క్లియర్. ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ సార్ అవుతుంది సార్. ఎస్టిమేషన్ వస్తుంది సార్. అది చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఫైనాన్స్ పంపించాను సార్. అది సార్ట్ అవుట్ అయింది సార్. ఇష్యూస్ మ్యాపింగ్ సార్. అది పోతుంది సార్.